మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక శౌర్యకి రామలక్ష్మి రక్తం ఇచ్చి హాస్పిటల్ బయటికి వస్తుంది. ఇక అప్పుడే ఆద్య పరిగెత్తుకొని రామలక్ష్మికి ఎదురుగా వస్తుంది. రామ, శౌర్య సార్కి ఎలా ఉంది అని ఆద్య అడుగుతూ ఉంటుంది. రక్తం ఇచ్చి ఆయన ప్రాణాలని కాపాడే బయటికి వస్తున్నాను అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. చూడు రామ, శౌర్య సార్కి ఇలా రక్తం ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో తెలుసా? అసలు శౌర్య సార్ అస్మితని పెళ్లి చేసుకుందామని అనుకున్నది ఎందుకో తెలుసా? నీ మీద కోపంతోనో అస్మిత మీద ప్రేమతోనో కాదు. అసలు ఏం జరిగిందో తెలుసా అని ఆద్య అయితే జరిగింది మొత్తం కూడా రామలక్ష్మికి చెప్తూ ఉంటుంది. ఇక నేను శౌర్య సార్ వీడియో తీసుకుని వస్తుంటే ప్రభాస్ వాళ్ళు అటాక్ చేయడం, తనని కిడ్నాప్ చేయడం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. ఏంటి శౌర్య సార్ ఇంతగా చేసింది అని రామలక్ష్మి అయితే మొత్తం విని శౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చివరికి ఆద్య అయితే రామలక్ష్మికి నిజం చెప్పేస్తుంది.